హైదరాబాద్ నగర శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుంట్లూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డు ఆక్రమణలపై చర్యలకు వచ్చిన హైడ్రా అధికారులు స్థానిక గేటెడ్ కమ్యూనిటీ నివాసితుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుంట్లూరులోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును కబ్జా చేశారనే ఫిర్యాదులపై అధికారులు పరిశీలన జరిపి ఆక్రమణల్ని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైడ్రా సిబ్బంది యంత్రాలతో కూల్చివేస్తున్నారు. ఇక అధికారుల చర్యలను గమనించిన కాలనీ వాసులు ఏకమై ప్రధాన గేటు వద్ద వారిని అడ్డుకున్నారు. కూల్చివేతలను అనుమతించబోమని స్పష్టం చేస్తూ గేటు వద్ద నిరసనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. అనంతరం కూల్చివేతలు కొనసాగినట్లుగా తెలుస్తోంది. కుంట్లూరులోని ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును కబ్జా చేశారనే ఫిర్యాదులపై అధికారులు పరిశీలన జరిపి ఆక్రమణలు తొలగించేందుకు హైడ్రా సిబ్బంది యంత్రాలతో కూల్చివేస్తున్నారు. ఇక అధికారుల చర్యలను గమనించిన కాలనీ వాసులు ఏకమై ప్రధాన గేటు వద్ద వారిని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రభాకర్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైడ్రా తీసుకురావడం జరిగింది. హైడ్రా తీసుకొచ్చి ఏదైతే వాళ్ళ కబ్జాలు చేసినటువంటి ప్రభుత్వ భూములే కావచ్చు, అదేవిధంగా చెరువులే కావచ్చు, కుంటలే కావచ్చు, వాటన్నిటిని కూడా కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ కాపాడే ప్రయత్నంలో కొంత ఇక్కడ ప్రజలు ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తా ఉన్నారు. ఉన్న పలంగా వారి ఇంట్లో నుంచి ఖాళీ చేసి వారిని పంపించే ప్రయత్నం చేయడంతో ఇటు ప్రజలకి, ఇటు హైడ్రా అధికారులకి, పోలీసులకి కొంత ఉద్రిక్తత పరిస్థితులు మనం రీసెంట్ గా చూస్తా ఉన్నాము. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇది ప్రజల కోసమే చేస్తా ఉన్నాం, ప్రభుత్వ ఆస్తులు, చెరువులను, కుంటలను కాపాడడానికి హైడ్రా తీసుకొచ్చినాం ఖచ్చితంగా అని చెప్పి కూడా ఇటు ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇటీవల హయత్ నగర్ పరిధిలో కూడా ఇట్లాంటి ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ లోని గుంటూరులో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే హైడ్రా అధికారులకి కొంత ఫిర్యాదులు అందాయని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి. ఏదైతే ప్రజయ్ గుల్మర్ గ్రేటెడ్ కమ్యూనిటీలో రోడ్డు కబ్జా చేశారంటూ కొంతమంది వ్యక్తులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు. హైడ్రా ఇవాళ తెల్లవారుజామున 9 గంటల ప్రాంతంలో మరి కూల్చివేతలు చేపట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రేటెడ్ కమ్యూనిటీ లో ఉంటున్నటువంటి ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేశారు హైడ్రాని. అదేవిధంగా ఆ బుల్డోజర్ని వాటన్నిటిని కూడా అడ్డుకున్నారు. సో అడ్డుకునే నేపథ్యంలో ఇటు పోలీసులకి, ఇటు ప్రజలకి, అదేవిధంగా హైడ్రా అధికారుల మధ్య కొంత ఘర్షణ వాతావరణమే నెలకొందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకొని హైడ్రాకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం జరిగింది. హైడ్రా ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి, ప్రజల మీద బుల్డోజర్ వ్యవస్థను తీసుకొస్తా ఉంది, ప్రజలను ఇబ్బంది పెడతా ఉందంటూ కూడా అటు ప్రజల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చినటువంటి అధికారులు మాత్రం వారికి కంప్లైంట్ వచ్చిందంటూ కూడా కంప్లైంట్ కి సంబంధించినటువంటి పేపర్ కాపీని అక్కడ ఉన్న ప్రజలకు చూపించడం జరిగింది. ఇక్కడ రోడ్డు కబ్జా జరిగిందని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఆ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ రోడ్డుని క్లియర్ చేసి మీకు అందిస్తామంటూ కూడా అక్కడ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు ఎవరు కూడా వినని పరిస్థితి ఉన్నారు. వినని ఏడల్లో కొంతమందిని కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకి కనిపించింది. కొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా ఏదైతే వారికి కంప్లైంట్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఆ రోడ్డుని ఆక్రమించి కట్టినటువంటి గోడలని వాటన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి మనకి కనిపించింది. కూల్చి ఎమ్మటే అక్కడ ఒక రోడ్డు వేసే ప్రయత్నం కూడా హైడ్రా అధికారులు చేసినట్టుగా తెలుస్తా ఉంది. దీన్ని కొంతమంది హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు, కొంతమంది వ్యతిరేకంగా వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా హైడ్రా అధికారులు కూడా ఇదంతా చేసేది కూడా ప్రజల కోసమే కాబట్టి ఇదందరూ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లాంటి రాజకీయాలకి గురి కాకుండా ప్రతిపక్షాలు కావచ్చు, వేరే పార్టీలు రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోవద్దు, విధులకు అడ్డంకు రాకూడదు. ఎందుకంటే
ఇది ప్రజల కోసమే చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ ఈ గోడను కూల్చి రోడ్డు నిర్మించడం వల్ల కూడా ఇక్కడ ఈ కాలనీ వాసులకి ఇక్కడున్న వారందరికీ కూడా వెసులుబాటు కలుగుతుంది కదా. దయచేసి ఇది అర్థం చేసుకోండి అంటూ కూడా ప్రజలకు కూడా ఇటు హైడ్రా అధికారులు అదేవిధంగా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం ప్రభుత్వానికి యాంటీగా వెళ్తా ఉన్నారు. ప్రజాప్రభుత్వం అనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి ఇలా పేద ప్రజలని రోడ్డు మీద వేస్తా ఉంది. కనీసం వాళ్ళకి వేరే ప్రాంతాల్లోనైనా ఇల్లు ఇప్పించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. దాదాపు 2.5 ఏళ్ల నుంచి కూడా ఇదే ఇబ్బంది పడతా ఉన్నాము. కంప్లైంట్ రాగానే వచ్చి కూల్చివేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నేపథ్యాలు ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాలి కదా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ అంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం ఇక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా హైడ్రా విషయంలో ముందుకు వెళ్తా ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా కొన్ని సూచనలు జారీ చేశారు. ఇటు ప్రజలకి ఎక్కడైనా కూడా మీకు ఆ, ఆ, ఇండ్లు కానీ ల్యాండ్స్ కానీ లేకపోతే చెరువులను కానీ కుంటలను కానీ ఎక్కడైనా ఎవరైనా కబ్జా పెట్టినట్లుగా మీకు తెలిస్తే ఖచ్చితంగా హైడ్రాకి ఫిర్యాదు చేయండి అంటూ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కబ్జాదారులను ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు కబ్జా చేస్తే మాత్రం ఖచ్చితంగా హైడ్రా వచ్చి జులుం ప్రవర్తించక తప్పదంటూ కూడా ఇటు హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ప్రజలకు కూడా ఎట్లాంటి కబ్జాకు గురైనా కూడా ఎవరైనా గురి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా హైడ్రాకు ఫిర్యాదు చేయండి. అది రికవరీ చేసి ఆ ల్యాండ్ మీద అయితే మీకు అప్పచెప్పే ప్రయత్నం ఇక్కడ హైడ్రా చేస్తున్నట్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ ప్రాంతాల్లో ఇక్కడ పెద్ద సిటీ కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువగా కబ్జాలు జరుగుతూ ఉంటాయి. సో ఆ నేపథ్యంలోనే హైడ్రా చాలా వరకు కూడా కొన్ని వందల ల్యాండ్స్ ని మరి సాల్వ్ చేసింది. 200లకు సంబంధించిన ఎకరాల భూములను కూడా స్వాధీనం చేసుకుంది. చెరువులను కాపాడింది. ఇంత పెద్ద ప్రాజెక్టుని హైడ్రా ముందుకు వెళ్తా ఉన్నది. ఖచ్చితంగా అందరూ సహకరించాలని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ జరిగినటువంటి ఈ సంఘటన కూడా కుంట్లూరులో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అక్కడ వేరే ప్రాంతాల్లో కూడా కొన్ని ఆ అక్రమ నిర్మాణాలు లాంటివి కూడా అక్కడికి వచ్చినటువంటి ప్రజలు కొంతమంది హైడ్రాకి పాజిటివ్గా ఉన్నటువంటి ప్రజలు కూడా వారికి సూచనలు చేసినట్టుగా ఒక వార్త వచ్చింది. ఆ ప్రజలతోని అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకిస్తున్న ప్రజలకు కూడా కొంత ఘర్షణ వాతావరణం జరిగిందని వార్త అయితే మనకు అందుతా ఉన్నది. సో హైడ్రా అధికారులు కూడా ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళి పరిశీలించినట్టుగా తెలుస్తా ఉన్నది. వారికి ఆ ల్యాండ్కి సంబంధించిన ఏదైతే అక్రమానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళకి డైరెక్ట్గా వారితో మాట్లాడి ఖచ్చితంగా ఈ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించండి కూడా వారిని అడిగినట్టుగా తెలుస్తా ఉన్నది. ఖచ్చితంగా లేకపోతే అక్కడ కూడా కూల్చివేస్తా అంటూ కూడా వారికి కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనే ఒక భయం మాత్రం ప్రజల్లో ఆ బలంగా పోతా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రియల్ ఇటు ల్యాండ్స్ ఏవైతే వాటి వాల్యూ కూడా పడిపోతుంది అనేది ప్రజల నుంచి వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తాను. మొత్తానికైతే ఇవాళ ఎవరు అడ్డుకున్నా కూడా హైడ్రా మాత్రం చేయాల్సినటువంటి పని చేసేసిందని చెప్పుకోవచ్చు శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.